హాయ్. ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు. ఈ గ్యాప్లో ఒక పాట పాడు. ఎవరు జాయిన్ అయ్యలేరు ఇంకా. మనసున ఏదో రాగం పిలిచెను నాలో వేగం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగలే. చంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ, మునిగే మనసు అసలు బెదరలేదులే. ఒకరు జాయిన్ అయ్యారు. ఏ హాయ్. వెయిట్ చేస్తున్నా, జాయిన్ అవ్వండి తొందరగా ప్లీజ్. ఈరోజు ఒక కొత్త టాపిక్ మాట్లాడుతున్నాం. సో ఎక్సైటెడ్. వన్ సెకండ్. బ్యాక్ టు లైవ్. సో ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే, నాకు ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, మన మనుషులందరినీ చూస్తే ఎవ్వరు కూడా ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. లైక్ అంటే మనం ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్తో ఎవ్వరూ హ్యాపీగా ఉండరు. ఎందుకు? ఎగ్జాంపుల్, మన చైల్డ్హుడ్ ఇప్పుడు మనం గుర్తుకేసుకుంటే ఎన్ని లాట్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి మనకు. అన్ని స్వీట్ మెమొరీస్ ఉంటాయి. ఎన్నోసార్లు చాలామంది కూడా అనుకొని ఉంటారు, మళ్ళీ నేను బ్యాక్ టు స్కూల్ లేదంటే బ్యాక్ టు చైల్డ్హుడ్ వెళ్తే ఎంత బాగుంటుంది అని. ఎందుకంటే అప్పుడు టెన్షన్స్ ఫ్రీ, ఎలాంటి టెన్షన్స్ లేవు, హ్యాపీగా బతికేసినాం అప్పుడు చైల్డ్హుడ్లో. సో ఆ చైల్డ్హుడ్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్ టు స్కూల్ డేస్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. కానీ ఆ టైంలో, స్కూల్ డేస్ టైంలో లేదంటే మనం చిన్న ఉన్నప్పుడు ఆ చైల్డ్హుడ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దగా అవ్వాలి, మన చేతిలోకి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని అప్పుడు ఆలోచించేది. సో మనం చైల్డ్హుడ్ని కూడా ఎంజాయ్ చేసలేం, ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ మనం యాక్సెప్ట్ చేసలేకపోయినాం. సో సేమ్ మళ్ళీ కాలేజ్ డేస్ వచ్చినా సరే, ఒక జాబ్ వచ్చినా సరే, అప్పుడు కూడా ఎవ్వరు కూడా ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేకపోతారు. దానివల్ల ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ప్రజెంట్ సిచ్యుయేషన్ని యాక్సెప్ట్ చేయలేక లైఫ్ని ఎంజాయ్ అనేది చేయరు. ట్రూ. మీ చైల్డ్హుడ్ మెమొరీస్ ఏమైనా ఉంటుంది, షేర్ చేయండి. అసలు చైల్డ్హుడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నో కామెంట్సా? చైల్డ్హుడ్ గురించి నో కామెంట్సా? ఓకే. సో నేను చెప్పేది అదే, మనం ఏదైనా సరే ప్రజెంట్ సిచ్యుయేషన్ని యాక్సెప్ట్ చేయాలంటున్నాం. ఇప్పుడు మనం కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని చూసినప్పుడు, ఇప్పుడు మనం మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు మన ఇండియాలో. మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ఇది సంపాదించాలి, ఇది చేయాలి, అది చేయాలని ప్రజెంట్ ఉన్న టైంని వేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూనే ప్రజెంట్ టైంని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయలేరు, ప్రశాంతంగా బ్రతకలేరు. ఫ్యూచర్కి వెళ్ళినా సరే అదే ప్రాబ్లం.
ఒక 40, 50స్‌కి వెళ్ళినా సరే, అప్పటికి గూడా నేనంటూ చూయించుకోవాలి బయట జనాలకి. ఇంకేదో తెలియజేయాలి. ఇంకేదో. హ్మ్. బుసిరెడ్డి. నైస్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. సో, నేనేదో ట్రై చేయాలి, ఇంకేదో నేను పేరు చూయించుకోవాలి అనే తపనతోని ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని హ్యాపీగా లీడ్ చేయలేకపోతారు. ప్రెజెంట్ ఉన్న లైఫ్‌ని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? హ్మ్. నో కామెంట్స్ కాదు. ఎవరైనా కామెంట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ వస్తది చెప్పడానికప్పుడు. హ్మ్. 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 సో, ఏం లేదు. నా ఒపీనియన్ ఏంటి అంటే, ఎవరైనా సరే ప్రెజెంట్ ఉన్న లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ఫ్యూచర్ గురించి ఆలోచించినా సరే, ప్రెజెంట్ లైఫ్ ఈజ్ ప్రెజెంట్ లైఫ్. మన చేతిలో ఉన్న లైఫ్ గురించి ఆలోచించి, ఈ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ఫ్యూచర్‌లో వచ్చే లైఫ్ అది ఎలాగో వస్తది. మనం అనుకుంటాం కాబట్టి. ఓకే. బాయ్.